యాంటీ నేషనలిస్ట్ అంటే దేశంలో రైట్ వింగ్ పార్టీస్ ఐడియాలజీకి యాంటీ కానీ దేశానికి యాంటీ కాదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఈ జెన్జీ జనరేషన్కి లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఏంటో తెలియదు. ఎవడో గొట్టంగాడు యాంటీ నేషనలిస్ట్ అని దేశద్రోహులని వాగుతుంటే మీరు అదే నిజం అనుకుని లెఫ్ట్ వింగ్ మీద ద్వేషం పెంచుకుంటున్నారు. సోషల్గా ఎకనామికల్గా వెనకబడిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండాలి, రిజర్వేషన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, ఇండస్ట్రీస్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండాలి, ప్రైవేటైజేషన్ ఉండకూడదు అనేది వీళ్ళ ఐడియాలజీ. లెఫ్ట్ వింగ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వాలిటీ. ధనవంతుడినైనా పేదవాడినైనా సమానంగా చూడాలనేది లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ. మతం కులంకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. మనుషులన్నాక అందరూ ఒకటే, అందరినీ సమానంగా చూడాలనేది వీళ్ళ ఐడియాలజీ. ఇందులో దేశద్రోహం ఏముంది? తక్కువ కులం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పేదవాడు కూడా బాగుండాలనుకోవడం దేశద్రోహమా? వాడు అంటరాని వాడైతే మరి వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు? వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పీలుస్తున్నావు? నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుందే తప్ప హింసించే కులం ఉండదు. ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి. ఇది ఋగ్వేదం కాదు, స్వాతంత్ర భారతం.